దావుడి వదిరే వదిరే ఎట్లా ఉంది కొట్టాల బాబాయ్ సాంగ్. అబ్బా సాంగ్ బీటు కొట్టాలన్నా పాడాలన్నా నీ తర్వాతనే పిల్లగా బక్కు నేనే కానీ బాగా దింపినావు పాట. అవు బక్కబాయ్ ఇక మన ప్రొడ్యూసర్ సినిమాకి నీకు ఎన్ని పైసలు ఇస్తా అన్నాడు? త్రుకోర్స్ త్రుకోర్స్ బాబాయ్ త్రుకోర్స్. ఏ గవేం సరిపోతాయి పిల్లగా, త్రికోర్స్ తీసుకో. సినిమా రిలీజ్ కాక ముందుకే నీవు పాటలతో సినిమాకి అయిపోయిస్తున్నావు. ఇక సినిమా ప్రమోషన్ అని చెప్పి ఒక కోటి ఎక్కువ తీసుకో, ఖర్చులకు పడి ఉంటాయి. ఏ లేదా బాబాయ్, ఆల్రెడీ ఎన్టీఆర్ అన్న 5 కోటి చెక్ రాసి నైట్కు డిన్నర్ గిట్ట పిలిచిండు. అబ్బా నీవు భలే కంట్రీ లేకున్నావు బేట, నాకన్నా ముందే పాట పార్సల్ చేసినావులే. ఏ ఊకో శివన్న, పాట ఫస్ట్ ఎవరింటే ఏంద్రే కానీ నా డ్యాన్స్ ఎట్లుంది సాంగ్లా. అబ్బా తమ్ముడు నీకేంటి, నువ్వు నాటు అని డ్యాన్స్ ఇప్పటికే నా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డ్యాన్స్ చూసినాక ఫ్యాన్స్కి పూనకాలే. మరి నేనేదో డ్యాన్స్ చేశాను కొట్టాలా బ్రో, అసలే నా గురించి చెప్తలేవు. కత్తిలా వేసావు డ్యాన్స్. ఈ సాంగ్కి నాతోనైతే సెట్ అవుతుండే. బాలీవుడ్ కలిసి దెబ్బకు టాలీవుడ్ షేక్ అవుతుండే. ఏంటి సైఫ్ టాలీవుడ్ అంటున్నావు? ఏం లేదన్నా, ఇప్పటికీ 3 పాటలు రిలీజ్ చేసిరు కదా. గందులో నాకు పాట లేదు, బొక్క లేదు, డ్యాన్స్ లేదు. ఈ పాటతోనైనా జానుతో డ్యాన్స్ సెట్ చేసింటే పిక్చర్ పిక్స్లు వస్తుండే అంటున్నా. సైఫ్ జర ఆగువా, సినిమా రిలీజ్ ఇంకా మస్తు టైం ఉంది. ట్రైలర్ గిట్లా రిలీజ్ కాలే. ఏదో ఒక పాటలో సైడ్ హీరోతో సాంగ్ సెట్ చేపిస్తా పాట. సైఫ్ అన్న నువ్వు పిక్కర్ వాడకే, ఫోన్పేలో 10,000 కొట్టు, పొట్టు రాస్తా పాట 10 బీజియం కొడతా, దెబ్బకు జై అని లేస్తావు. తమ్ముడు 10,000కే పాట రాస్తా అంటారు, మరి నాతో 5 కోట్లు తీసుకున్నావుగా అన్న. నీ సాంగ్ అంటే ఒరిజినల్ సాంగ్ అన్నా, అంటే మరి నాకు దొంగ సాంగ్ కొడతావా? లేదన్నా, ఇంతకు ముందు జైలర్ సినిమాలో గిత్తేనే ఒక సాంగ్ కావాలి అని సాంగ్ కావాలని అన్నారు. ఇక చికెన్ తింటున్నా పక్కనే కోడి కొరుకో అన్నది, ఇక సాంగ్ కొట్టేసా. ఇప్పుడు మటన్ తింటున్నా పక్కనే మేక ఉంది, మే అంటుంది. ఇక అందుకే దసరా పల్ల 10,000కే పాట పాడతా అన్న. సరే కానీ సైప్, నీకైతే సినిమా రిలీజ్ వరకు ఒక పాట కొడతాం కానీ అంతకంటే ముందు ఇక బాలీవుడ్ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయవా. ఈ టాలీవుడ్ సినిమా చూసి కుళ్ళుకోవాలి బాలీవుడ్ వాళ్ళంతా.